ఇది ఒక మోస్ట్ రిపీటెడ్ ప్రాబ్లం అమ్మా. ఈ ప్రాబ్లంకి మనం చేయడం కన్నా కూడా గుర్తుపెట్టుకొని ఎలా చేయాలి అనేది ఇంపార్టెంట్ అమ్మా. గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్, ఎలా చేయాలి అనేది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పైన కింద అంటే న్యూమరేటర్ డినామినేటర్లో కాస్లు సైన్లు వన్లు, సైన్స్ వదిలేయండి, సైన్ అంటే గుర్తులు వదిలేయండి. కాసు సైను వన్ ఇలా న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు ఈ చెప్పబోయే ప్రొసీజర్ ఇదొకటి, దీని మోడల్ ఒకటి ఉంది, ఎగ్జాంపుల్లో ఉంటుంది దీనికి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ రెండు ప్రాబ్లమ్స్ చాలా అంటే చాలా. ఇది రాకుండా ఎగ్జామ్ అటెండ్ అవ్వద్దు అసలు, ఓకేనా? యాజ్ యూజువల్ ఎల్హెచ్ఎస్ తీసుకొని, ఎల్హెచ్ఎస్ అంటే ఇదే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మైనస్ అని ఏ రేషియోకి ఉందో దానితో న్యూమరేటర్ని డినామినేటర్ని డివైడ్ చేయండి. మైనస్ అని ఉన్న రేషియోకి గుర్తుపెట్టుకోండి. ఇదే ప్రాబ్లం ఇంటర్చేంజ్ కూడా చేసేస్తాడు, సైన్ ఏ మైనస్ కాస్ ఏ అంటాడు. అప్పుడు కాస్ వస్తుంది ఇక్కడ, అంటే కాస్తో డివైడ్ చేయాలి. సో మైనస్ ఉన్న సైన్ ఏతో న్యూమరేటర్ని డినామినేటర్ని డివైడ్ చేయండి. ఇది ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందమ్మా. సో కాస్ ఏ మైనస్ సైన్ ఏ ప్లస్ 1 ఈ మొత్తాన్ని దేంతో మైనస్ గుర్తున్న ఈ సైన్ ఏతో డివైడ్ చేయాలి బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ మైనస్ 1 ఈ మొత్తాన్ని కూడా సేమ్ న్యూమరేటర్ని మీరు సైన్ ఏతో డివైడ్ చేస్తే డినామినేటర్ని కూడా సైన్ ఏతోనే డివైడ్ చేస్తేనే అప్పుడు వాడిచ్చిన ప్రాబ్లం వాల్యూ మారకుండా వేరే ఫామ్లోకి వస్తుంది. ఇది మన చిన్నప్పటి నుంచి తెలిసిన విషయమే. న్యూమరేటర్ని డినామినేటర్ని ఒకే నెంబర్తో మల్టిప్లై చేసిన, ఒకే నెంబర్తో డివైడ్ చేసిన వాల్యూ ఏమీ చేంజ్ కాదు అనే ఒక పాయింట్ని బేస్ చేసుకొని న్యూమరేటర్ని డినామినేటర్ని ఒకే వాల్యూ సైన్ ఏతో డివైడ్ చేస్తున్నా. అప్పుడు ఇది చూడండి ఎలా మారుతుంది, కాస్ ఏ బై సైన్ ఏ కాట్ ఏగా మారిపోతుంది. మైనస్ సైన్ ఏ బై సైన్ ఏ అంటే -1. ఇక్కడ ప్లస్ 1 బై సైన్ ఏ, 1 బై సైన్ ఏ అంటే కోసీకెంట్ ఏ బై కాస్ ఏ బై సైన్ ఏ కాట్ ఏ. ఇంకా సేమ్ ఇలాగే పైన ఉందో కింద కూడా అదే వస్తుంది, కొంచెం సైన్ మారిపోతుంది. ప్లస్ సైన్ ఏ బై సైన్ ఏ అంటే +1 వస్తుంది. నెక్స్ట్ మైనస్ 1 బై సైన్ ఏ అంటే మైనస్ కోసీకెంట్ ఏ. ఇప్పుడు ఇంపార్టెంట్ అమ్మా, ఇది ఫస్ట్ స్టెప్. సైన్ ఏతో డివైడ్ చేయాలా, కాస్ ఏతో డివైడ్ చేయాలా ఎలా తెలుసుకుంటారు? సైన్ ఏ మైనస్ ఉన్న రేషియో సైన్ ఏ కాబట్టి దీన్ని సైన్ ఏతో డివైడ్ చేయాలి. ఒకవేళ ఇక్కడ మైనస్ కాస్ ఏ ఉంటే కాస్ ఏతో డివైడ్ చేసి -1 తెచ్చుకోండి. సెకండ్ స్టెప్, మైనస్ అలాగే ఉంచి 1 ప్లేస్లో ఐడెంటిటీని యూజ్ చేయండి. సో 1 ప్లేస్లో ఒక ఐడెంటిటీని కనుక యూజ్ చేసినట్లయితే కాట్ ఏ ప్లస్ కోసీకెంట్ ఏ -1 కదా, -1 ప్లేస్లో ఈ రెండింటికి మధ్య ఉన్న రిలేషన్, కాట్కి కోసీకెంట్కి మధ్య ఉన్న రిలేషన్ ఐడెంటిటీలో ఏముంది మనకి, కోసీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ అని ఉంది. ఇది గుర్తుంది కదమ్మా. 1 ప్లేస్లో ఐడెంటిటీ రాశాను, -1 ప్లేస్లో కాదు, -1 ప్లేస్లో కోసీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ రాశానమ్మా. ఓకేనా? ఇప్పుడు బై యాస్టీజ్ ఇది ఏదో రాసేయండి, కాట్ ఏ మైనస్ కోసీకెంట్ ఏ +1. కాన్స్టెంట్స్ జనరల్గా లాస్ట్లో రాస్తాం కాబట్టి లాస్ట్లోనే రాసేసేయండి. కాట్ ఏ ప్లస్ కోసీకెంట్ ఏ. ఇక మనం ప్రాబ్లం చివరి దాకా కూడా న్యూమరేటర్ మాత్రమే చేంజ్ చేస్తాం, డినామినేటర్ అలా ఫాలో అవుతూ వస్తుంది అంతే, ఏ చేంజెస్ చేయము. కాట్ ఏ ప్లస్ కోసీకెంట్ ఏ
మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉంది కాబట్టి దీన్ని కోసికెంట్ ఏ ప్లస్ కాట్ ఏ and cosecant A minus cot A by ఇంకా as it is ఇదే మార్గం చెప్పుకున్నాం కదా cot A minus cosecant A plus 1 this equal to అంటే ఇవి రెండు ఫ్యాక్టర్స్ అమ్మా అందుకే కొంచెం కలర్స్ యూస్ చేస్తాను అందుకని ఏం లేదు కోసికెంట్ ఏ ప్లస్ కాట్ ఏ ఉంది ఇక్కడ కోసికెంట్ ఏ ప్లస్ కాట్ ఏ ఉంది ఈ రెండింటిని ఒకే ఫ్యాక్టర్ కాబట్టి కామన్ తీద్దాం సో కామన్ తీస్తే ఏమొస్తుంది మనకి కోసికెంట్ ఏ ప్లస్ కాట్ ఏ రెండింటిలో ఉంది కాబట్టి ఇది కామన్ వెళ్ళిపోతుందమ్మా సో అంటే ఇంతవరకు అనమాట ఇది బయటికి వెళ్ళిపోతే ఇక్కడ ఏం ఉండదు ఏం ఉండనప్పుడు మనం ఏం చేయాలంటే 1 రాయాలి 1 మైనస్ మైనస్ బ్రాకెట్ లో ఉంది కాబట్టి ఈ మైనస్ ని బ్రాకెట్లు కూడా తీసేస్తున్నా ఇప్పుడే తీసేస్తే లేదు అలాగే ఉంచేసుకోండి 1 మైనస్ కోసికెంట్ ఏ బ్రాకెట్ లో పెట్టండి కోసికెంట్ ఏ మైనస్ కాట్ ఏ ఇది మాత్రం బ్రాకెట్ లోనే ఉండాలి గుర్తుపెట్టుకోండి ఓకేనా బై cot A మైనస్ cosecant A ప్లస్ 1 దట్ ఈక్వల్ టు ఇది అలాగే ఉంచండి cosecant A ప్లస్ cot A అలాగే ఉంచేసేస్తున్నాం ఇక్కడ 1 మైనస్ cosecant A ప్లస్ cot A అవుతుందమ్మా మైనస్ ఉంది కాబట్టి ఈ మైనస్ ప్లస్ గా మారుతుంది ఇది ప్లస్ కోసికెంట్ ఏ మైనస్ కోసికెంట్ ఏ సైన్లు చేంజ్ అవుతాయి అని మీ అందరూ తెలుసు సో సైన్లు చేంజ్ చేసేస్తాను బై కాట్ ఏ మైనస్ కోసికెంట్ ఇంక ఇది ఏం మారదని చెప్పాను కదా కాట్ ఏ మైనస్ కోసికెంట్ ఏ ప్లస్ 1 ఇది ఆర్డర్లో లేదు కానీ వాల్యూస్ ఏమున్నాయి చూడండి అమ్మా ప్లస్ 1 మైనస్ కోసికెంట్ ఏ మైనస్ కోసికెంట్ ఏ ప్లస్ కాట్ ఏ అన్ని సేమ్ వాల్యూస్ ఉన్నాయి ఒకే బ్రాకెట్లో కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోయి చివరికి మిగిలేదు ఏంటమ్మా కోసికెంట్ ఏ ప్లస్ కాట్ ఏ ఇదమ్మా దట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఈ ప్రాబ్లం రాకుండా ఎగ్జామ్కి వెళ్ళడం అంటే మీరు ధైర్యం చేసినట్టే సో గుర్తుపెట్టుకోండి 3 స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలి నెంబర్ 1 దేనితో డివైడ్ చేయాలి అసలు ఎప్పుడు ఇలా చేయాలి న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ వాల్యూస్ ఉంటాయి డిఫరెంట్ సైన్లు కాస్లు సైన్లు 1లు మైనస్ ఎక్కడ దేనికైతే ఉందో మైనస్ దేనికైతే ఉందో ఆ రేషియోతో డివైడ్ చేయండి డివైడ్ చేసి సింప్లిఫై చేసిన తర్వాత 1 ప్లేస్లో ఇది సెకండ్ పాయింట్ -1 కదమ్మా ఇక్కడ -1 కదా -1 కాకుండా మైనస్ అలాగే ఉంచండి 1 ప్లేస్లో దీని రిలేటెడ్ ఐడెంటిటీస్ 3 ఉన్నాయి మనకి ఏది పడితే రాయకూడదు దీని రిలేటెడ్ ఐడెంటిటీ రాయండి రాసేసిన తర్వాత దీని ప్లేస్లో ఫార్ములా అప్లై చేస్తే న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ వచ్చేస్తుంది దట్స్ ఆల్ 3 స్టెప్స్ గుర్తుపెట్టుకోండి ఓకేనమ్మా బీ కేర్ఫుల్ కొంచెం ఈ ఫ్యాక్టరైజేషన్ దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయండి ఓకే